Alright, what's up YouTube? How's it going? Welcome back to the channel. It's going to be a very short ride today. చాలా రోజుల తర్వాత ఒక నైట్ రైడ్ని వ్లాగ్ చేస్తున్నా because there are a few things that I want to do in this vlog. My friend is going to be here in some time, so I'll just wait here. Gloves ఏవి? నేను మర్చిపోయాను, నేను టింటెడ్ వైజర్ వేసుకొచ్చా. బండికి హెల్మెట్ వేసుకుని ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియలే. ఆల్ రైట్, మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో హియర్, లెట్స్ గో. ఏం లేదు, ఒక చిన్న రైడ్, క్యాఫే రైడ్. యాజ్ యూ గైజ్ హ్యావ్ ఆల్రెడీ సీన్, మావాడు రీసెంట్గానే Z900 తీసుకున్నాడు. అప్పటి నుంచి సరిగ్గా నడపలేదు అసలు. హీ హ్యాడ్ జస్ట్ డన్ అరౌండ్ 200 kilometers ఆన్ దట్ బైక్. సో నడపాలి అనే తుత్తర ఖచ్చితంగా ఉంటుంది. స్టార్టింగ్లో నాకు కూడా ఉంది. దట్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ DJI Mic 3 కొన్నాను. బికాజ్ వీడియో క్వాలిటీ బాగుంటుంది కానీ ఆడియో క్వాలిటీ అసలు టచ్ అవ్వట్లేదు. ఇట్స్ లైక్ దాట్ మ్యాక్సిమమ్ బెస్ట్ క్వాలిటీ టచ్ అవ్వట్లేదు. సో to test out the DJI Mic 3 ఇవాళ నైట్ రైడ్ ప్లాన్ చేసాం. ఇట్స్ ఫ్రైడే నైట్ బ్రో, ఆ మాత్రం మినిమం చేయకపోతే పిచ్చిలేస్తుంది. బికాజ్ వీక్ అంతా ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. వీకెండ్లో అయినా బండి తీయకపోతే బండి ఆల్మోస్ట్ ఆడికి అలవాటు అయిపోయింది, లాగ్ అవతల పడేస్తున్నాడు. నేను అనుకోకుండా టింటెడ్ వైజర్ వేసుకుని వచ్చేసాను. నాకు అంత క్లారిటీగా కనపడట్లేదు. ప్లస్ నాకు లైట్గా సైట్ కూడా ఉంది. I have to be a little bit careful. హైదరాబాద్లో గత వారం రోజులుగా వర్షాలు పడి ఆగి ఇలా ఉందన్నమాట. సో చాలా రోజుల తర్వాత బండి తీసే అవకాశం దొరికింది. Number 3 is that లాస్ట్ మేజర్ రైడ్, దట్ 350 kilometers రైడ్, అప్పుడు కొట్టించిన E20 ఫ్యూయలే ఇంకా ట్యాంకులో పడి వస్తూ ఉంది. దాన్ని ఎట్లయినా అవగొట్టాలి. కాకపోతే బండి తీసి చాలా రోజులు అయిపోయింది. బికాజ్ సేమ్ వర్షాకాలంలో బండి తీయాలన్నా తీస్తే దానిలో మట్టి చేరి మశానం చేరి దాన్ని మళ్ళీ క్లీన్ చేయలేక రస్ట్ పట్టేసి ఈ గోలంతా ఎందుకు భయ్యా, ప్రశాంతంగా ఇంట్లో పెట్టుకుందాం బండి అని అనిపించింది. జస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్. బట్ అగైన్ ఇంకా అమ్మ ఎన్ని రోజులు పెట్టుకుంటారా బండి, ఇంట్లో పెట్టడానికి అరా బండి తీసుకొచ్చింది అని అనిపించి మళ్ళీ బండి తీసాం. ఎలాగో రోడ్స్ కొంచెం డ్రై ఉన్నాయి కదా, సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అని చెప్పేసి నైట్గా బండి తీసాం. And the time is just 10:21. So many people were complaining about my audio quality because అది ఆల్మోస్ట్ 90-100 టచ్ అవ్వగానే క్రాక్లింగ్ నాయిస్ వస్తుంది. ఇప్పుడు కూడా DJI Mic 3 తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే అదే. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ వైర్లెస్లీ. బ్లూటూత్ ఓన్లీ మన DJI కెమెరాస్కి మాత్రమే సపోర్ట్ ఉంది. ఐ ఓన్ GoPro Hero 12. సో Hero 12లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సెటప్ లావ్లియర్ మైక్, అదే 3.5mm జాక్, మీడియా మాడ్ సెటప్, కరెంట్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని అలాగే రన్ చేస్తూ సెకండరీ ఆడియో అవుట్పుట్ కింద డైరెక్ట్ మైక్లో రికార్డ్ చేస్తున్నా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఏం లేదు బ్రో, జస్ట్ అలా మోటౌన్ దాకా వెళ్తాం. ఫస్ట్ కూసా దగ్గర ఏమన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో జస్ట్ బయట నుంచి బయటే ఒక గ్లాన్స్ వేసి
ఉన్నారు అంటే ఆగుతాం, లేదంటే టౌన్కి వెళ్ళి కాసేపు కూర్చొని ఈ లెవెల్ ఆఫ్ విండ్ బ్లాస్ట్లో నాకు నాయిస్ వస్తుందో లేదో తెలీదు. లెట్స్ సి. ఇంటికి వెళ్ళాక వాయిస్ దాన్ని ఆ ఫైల్ని నేను కంప్యూటర్లోకి ఎక్కించి ఆ సౌండ్ ఎలా వస్తుందో చూసి ఆ తర్వాత కానీ ఐ వోంట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ది అవుట్పుట్ ఇస్. ఏమైనా చేంజెస్ చేయాలేమో తెలీదు. యాజ్ ఆఫ్ నౌ -3 గెయిన్ అయితే పెట్టాను. గెయిన్ మీనింగ్ హౌ మచ్ ఆఫ్ వాయిస్ ఇట్ షుడ్ టేక్ అని చెప్పేసి. సో -3 పెట్టాను బికాస్ మోస్ట్ ఆఫ్ ద మైక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ వర్కింగ్ స్టాండ్ అలోన్ మోడ్, లైక్ ఇంటర్నల్ మెమరీలో ఏదైతే ఆడియో ఫైల్స్ సేవ్ అవుతున్నాయో వాటి కోసం అయితే ఇట్ ఈస్ టేకింగ్ హయ్యర్ గెయిన్, హయ్యర్ వాల్యూమ్స్, హయ్యర్ ఇన్పుట్ తీసుకుంటుంది. సో అట్లా కాకుండా -3లో పెట్టాను. పీపుల్ ఆర్ సెట్టింగ్ ఇట్ -6. లెట్స్ సీ ఎంత గట్టిగా వస్తుంది వాల్యూమ్. మీకే కాదు నాకు డౌటే ఎలా వస్తుంది అనేసి. చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు. వీడు మళ్ళీ క్రాక్స్ వేసుకొచ్చాడా? కాళ్ళు కాలుతున్నట్టున్నాయి. షూస్ వేసుకోరా అంటే బద్ధకం వీడికి. ఏడు లేదా క్రాక్స్ హోల్స్లోంచి మట్టి వెళ్ళిపోతుందేమో. వాట్ హ్యాపెండ్ బ్రో? వై ఆర్ యూ గివింగ్ ఇండికేటర్? కాలు పట్టేసిందా? నేను ఇంకా వేడి గాలికి వెళ్తుందేమో అనుకున్నా క్రాక్స్లోకి. ఒకప్పుడు వాడు హంటర్ మీద, నేను డ్యూక్ 390 మీద వెళ్ళేవాళ్ళం. అసలు తలుచుకుంటే ఇట్స్ లైక్ కమ్ ఆన్ మ్యాన్, హౌ ఫార్ వీ హ్యావ్ కమ్. అసలు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది కదా అబ్బాయిలకి, లైక్ దే వాంట్ టు ఓన్ సూపర్ బైక్, లైక్ అట్లీస్ట్ అ డ్రీమ్ బైక్ అనేసి. సో అలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి ఇట్స్ మ్యాసివ్ ఇంక్రిమెంట్ అనిపిస్తుంది అసలు. Those guys were asking to rev. అక్కడ ఆ టనల్లో అసలు మస్తు సౌండ్ వస్తుంది. మా వాడికి బండి బాగానే అలవాటు అయిపోయింది. అయ్యో లాగుతున్నాడు బాగానే బండిని. గుడ్ గుడ్ గుడ్, దట్స్ ఇంప్రెసివ్ మ్యాన్. అది ఇచ్చే బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ కూడా బాగుంటుంది. ఒక్క చిన్న స్పిన్ వేసా, లైక్ బండి కొన్న రోజు ఎలా ఉంది ఏంటి అని జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాను. ద బ్రేకింగ్ వాజ్ రియలీ గుడ్. బ్రో మారారు బ్రో మీరంతా. జనాలు ఈ మధ్య సివిక్ సెన్స్ అంటున్నారు. జనాలకు కామన్ సెన్సే లేదు బ్రో. సివిక్ సెన్స్ దాకెందుకు? నేను ఒకటి గమనించింది ఏంటంటే, హెల్మెట్ తీస్తున్న ప్రతిసారి మ్యాగ్నెట్ ఇట్ ఈస్ క్లిప్పింగ్ అవే. సో చాలా జాగ్రత్తగా హెల్మెట్ తీసిన ప్రతిసారి ఆ మ్యాగ్నెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీన్ని ఎగరేయచ్చురా, జప్పని లేపచ్చు. నేను అదే మాట్లాడుతున్నా. మా వాడికి బండి బాగా అలవాటు అయిపోయింది, సప్పని లాగేస్తున్నాడు అని చెప్తున్నా ఇప్పుడే. మస్తు వస్తుంది. దీని బ్రేకింగ్ ఇంకా బాగుంది కదా. గలీజ్గా జర్కిస్తుంది బండి.
Okay, let's exchange the bikes. Okay. నేను కనిపించకపోయినా నువ్వు వెళ్ళు, నేను వస్తాను మెల్లిగా. Well, the initial impressions. బండి లాక్కెళ్ళిపోతుంది భయ్య పైకి. డ్యామ్, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ దాన్ మై బైక్. బ్రేక్లే పడట్లే. వెల్, ఇట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్. నా దానికంటే చాలా బెటర్గా ఉంది. అంటే దర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ దీస్ టూ వెహికల్స్, బట్ ఇట్స్ గుడ్. మంచి పవర్ ఉంది. ఇంకా ఎక్కువ లాగాలనుకుంటున్నాం కానీ ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కూడా అవ్వలేదు. సో విల్ కీప్ ఇట్ అండర్ 6000 RPM. లెమన్ ట్రీ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ఆగుదాం, ఫ్యూయల్ కొట్టిద్దాం. ఐ లైక్ దిస్ డాష్ బోర్డ్ మ్యాన్, చాలా బాగుంటుంది. ఐ విష్ ఐ హ్యాడ్ దిస్ ఇన్ మై 10R. అసలు ఇంజన్ సౌండే వినపడట్లేదు బ్రో. టెన్ఆర్ నుంచి ఈ రైడింగ్ పొజిషన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ లైక్ డే అండ్ నైట్ డిఫరెన్స్. అసలు బా ఏం మెరుస్తుంది భయ్య నా బండి అసలు. సో ఇన్ 95 టెస్టింగ్ అవుట్ ది DJI Mic 3, 80 to 90 kilometers. ఎలా నడుస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు సౌండ్ అయితే. బట్ యా, నా వైజర్ ఓపెనే ఉంది. బండిని అయితే గట్టిగా లాగొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ దిస్ స్టిల్ హ్యాజంట్ కంప్లీటెడ్ ది బ్రేక్ ఇన్ పీరియడ్. అందుకని విల్ కీప్ ఇట్ అండర్ 6000. అసలు ఎట్లా కంట్రోల్లో ఉంచాలో అర్థం కావట్లేదు. బిలో 6000 అంటే ఇది ఆల్రెడీ 4000 పైకి వచ్చేసరికి సబ్ అని కొట్టేసుకుంటుంది. దాట్స్ అమేజింగ్ మ్యాన్. మా వాడు దీని మీద పక్కా ఎంజాయ్ చేస్తాడు అసలు. Trust me, this is a very fun to drive motorcycle man. అసలు పిచ్చి లేపుతుంది బండి అయితే. ఐఎమ్ గ్లాడ్ మై ఫ్రెండ్ గాట్ దిస్, బికాజ్ మనకు కూడా నడపడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. అరే సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంది తెలుసా. లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ బంప్స్. 10Rకి ఈజీగా ఈ చిన్న ప్యాచెస్కి కూడా చాలా గట్టిగా తగులుతూ ఉంటుంది. బికాజ్ it is a super sport. No way comparison between these two vehicles, but just saying. What the hell? హార్న్ ఏంటి భయ్యా, మరీ యాక్టివ్ హార్న్ లాగా ఉంది ఇది. నాదే దారుణం అనుకున్నా. ఐఎమ్ టెలింగ్ యూ, దీని బ్రేకింగ్ కూడా 10R కంటే చాలా బెటర్గా ఉంది. ఐఎమ్ జెలస్. ఐఎమ్ లిటిల్ బిట్ జెలస్ ఆఫ్ బ్రేకింగ్. ఆ బ్రేకింగ్ ఏదో ఒకటి చెయ్యాలి 10Rకి. అంత మంచి కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు పక్కా. చేతులు నొప్పి వచ్చేసినాయా? అరే ఏముందిరా అసలు బండి, అమ్మా ఆడుకోవచ్చురా దాన్ని అసలు. So yeah, that's it for this video guys. This is the bike. I like it. I love it. We'll see you in the next one. Ride safe.